అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో ఏంటంటే పాస్టర్ జాన్ పాల్ మాట్లాడిన మాట ఒక వీడియోలో. ప్రవీణ్ పగడాల అన్న గారు చనిపోయి 2-3 నెలలు అవుతుంది కదా. ఆయన ప్రయాణం చేస్తూ చనిపోయారు కదా. అయితే మనం ఏమంటున్నామంటే అది హతసాక్షి అని మనం అంటాం. కాకపోతే అతను ఏమంటుండంటే హతసాక్షి అంటే వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని బోధిస్తుంటే లేదా పేరు చేస్తుంటే లేదా వర్షిప్ చేస్తుంటే ఆ సమయంలో చనిపోతే అది హతసాక్షి అవుతారు. ఈయన ప్రయాణం చేస్తున్న సమయంలో హతసాక్షి చనిపోయాడు కాబట్టి అది హతసాక్షి కాదు, అది కౌంట్ కాదు అంటున్నాడు. ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది. మన భారతదేశంలో ఉన్న ఆర్మీ జవాన్లు చాలామంది లీవ్లో ఉన్నారు. వీళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో మీరు వెంటనే రండి, డ్యూటీలు చేయకండి, యుద్ధం జరుగుతుందని అనుకో. వీళ్ళు బస్సు ట్రైన్ ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నారు. అదే సమయంలో ఉగ్రవాదులు ఎవరైతే ఒక బస్సులో ఎక్కి సాధారణమైన జనాలకి ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఏదన్నా ఇంకా అంతకంటే మించి ఏదైనా చేస్తున్న సమయంలో అక్కడ మన భారతదేశంలో ఉన్న జవాన్లు ఉన్నారు. వాళ్ళు కూడా మా భారతదేశంలో ఉన్న వ్యక్తులకు అటాక్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు కూడా ఉగ్రవాదులపైన అటాక్ చేసిర్రు అనుకో, వాళ్ళని చంపారు అనుకో, అప్పుడు ఏమవుతుంది? యుద్ధంలో పాల్గొన్నట్లెక్కనే కదా, అంటే యుద్ధ సేవ చేసినట్లెక్కనే కదా. అప్పుడు మన ఆర్మీ జవాన్ చనిపోయాడు అనుకో, వాళ్ళని చంపేసి ఇతను కూడా ఒక బుల్లెట్ 2-3 తగిలి చనిపోయాడు అనుకో, అప్పుడు మనం ఏమంటాం? ఆర్మీకి జవహర్లు చెప్తూ అమరహాయ్ అని చెప్తాం కదా. ఇది ప్రభుత్వాల అంచనాల ప్రకారమే కదా అంత్యక్రియలు చేస్తాం. లేదు ఆయన ఇంకా డ్యూటీలో జాయిన్ అయ్యాడు, జర్నీలు ఉన్నాడు కాబట్టి అని చెప్పేసి మనం అతనికి అయితే తక్కువ స్థాయి చేసి మనం అతనికి సాధారణ మనిషి చనిపోతే ఆ ప్రకారంగా మనం అతనికి అంత్యక్రియలు చేయము కదా. సేమ్ ఇట్లనే ఒక్కసారి అతనికి ఆర్మీ అనే ఒక ట్యాగ్ వచ్చిన దాని తర్వాత, ఒక పేరు వచ్చిన దాని తర్వాత, అతను యుద్ధంలో పాల్గొనే దాని తర్వాత అతను ఆర్మీ అంటే ఆర్మీ. సేమ్ అట్లనే ఒక పాస్టర్ సేవ చేసిన సమయంలో ఒక్కసారి అతనికి పాస్టర్ అనే పేరు వచ్చిన దాని తర్వాత అతను వాక్యం చెప్తున్న సమయంలో సరే, వాక్యం చెప్పని సమయంలో సరే, అతను చేస్తున్న ప్రయాణంలో అది దుండగులు కావచ్చు, ఇంకా యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అతను మరణించిందంటే మనకు డౌట్ అతని పైన అట్లుంది కాబట్టి అది మనం ఏమంటామంటే హతసాక్షి అని అంటాం. కానీ నేనేమంటాడు? హతసాక్షి కాదని చెప్తున్నాడు. ఇతని కోరిక ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాల్లో నేనే నెంబర్ 1 పాస్టర్ కావాలా, అందరు నాకు ఫాలోవర్లు ఎక్కువ కావాలా, నా మాట చెప్పేది వినాలి, ఇంకా పెద్ద పెద్ద ఆశలు నేను చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద ఆశలు ఎట్లుండాలంటే దేవునికి వైపు ఎట్లా నడిపించాలి, వాక్యాన్ని ఎట్లా బోధించాలి, విశ్వాసం ఎట్లా నడిపించాలి, అది ఉండాలి. ఇతను ఒక పెద్ద ఇంతకుముందు 2023లో ఆడొక పెద్ద ఆన్లైన్ బిచ్చగాడు, ఆన్లైన్ బెగ్గర్. ఆ బెగ్గర్ కంతా ఈడొక బెగ్గర్కి వెళ్ళి 2023లో ఆ బెగ్గర్ కంతా బిగ్ డిబేట్ పెట్టిండు. అది